నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సే. విశాఖ రైల్వే జోన్ అంటే విశాఖలో రైల్వే జోన్ పట్టాలెక్కబోతుందన్నట్టు మరి వార్తలొస్తుంది. చంద్రబాబు నాయుడు గారితోని చర్చిస్తున్నారని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గూడా చెప్పడం జరిగింది. సో, మరి ఏం జరుగుతుంది? మరి విశాఖ రైల్వే జోన్ పరిస్థితి ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆహ్, విశాఖ రైల్వే జోన్ ఏదైతే ఉందో అది గతంలో అసలు రావాల్సిందే ఇప్పటివరకి రాలేదు. సో, దీని మీద నిర్లక్ష్యం జరిగింది అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడిన సందర్భాలున్నాయి. సో, ఇప్పుడు మరి మళ్ళీ ఇది తెర మీదకొచ్చింది. విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కబోతుందని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి చర్చిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితోనని కూడా మరి వార్తలొస్తున్నాయి. సో, ఇది ఎప్పటి వరకి అయ్యే అవకాశం ఉందంటారు సార్? విశాఖ రైల్వే జోను ఏర్పాటు అనేటువంటిది ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే అది ఒక ప్రహసనంగా ఉన్నది తప్ప వాస్తవ రూపం దాల్చలేదు. హ్మ్. రాష్ట్ర విభజన హామీల్లో విశాఖ రైల్వే జోన్ అనేటువంటిది ఒకటి. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం గాని విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చొరవ కూడా చూపలేదు. హ్మ్. దాని గురించి ఒక చర్చ కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని చేయలేదు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు గురించి 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఒక ప్రకటన చేసింది. సరిగ్గా హ్మ్. ఎన్నికల నోటిఫికేషన్‌కి ముందు. హ్మ్. విశాఖ డివిజన్‌ని రద్దు చేసి, విశాఖ రైల్వే డివిజన్ అనేటువంటి దాన్ని రద్దు చేసి, అక్కడ ఇతర కొన్ని ప్రాంతాలను కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము అనేటువంటిది ఆ ప్రకటన సారాంశం. అది జరిగి 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికొచ్చేసరికి దాదాపు 5.5 సంవత్సరాలు అవుతా ఉంది. హ్మ్. ఈ 5.5 సంవత్సరాల్లో అక్కడ వైసీపీ అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఎందుకని రైల్వే జోను ఇంతవరకు సాకారం కాలేదు అంటే, సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి వాళ్ళు బీజేపీలో గాని, లేదా వైసీపీలో గాని లేరు. ఎవరు పట్టించుకోలేదు దాన్ని. అటు రాష్ట్ర ప్రభుత్వం గాని, అధికార వైసీపీ గాని, లేదా కేంద్ర ప్రభుత్వం గాని, లేదా బీజేపీ గాని దాన్ని పట్టించుకోలేదు. హ్మ్. ఎందుకు పట్టించుకోలేదనే దానికి మనకి ఎవరు సరైనటువంటి సమాధానం చెప్పరు. అయితే గత ఎన్నికలకు ముందు, అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు అది చర్చనీయాంశం కావడంతోటి వైసీపీ ప్రభుత్వం హడావుడిగా కొన్ని చర్యలు తీసుకుంది. ఏమిటా చర్యలు అంటే, అక్కడ ప్రధానంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైనటువంటి భూమిని కేటాయించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అవును ఆ సార్. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కొంత భూమిని కేటాయించింది. కేటాయించి హ్మ్. ఇదిగో ఫలానా చోట మా భూమి అంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, రైల్వే శాఖ అధికారులు గాని, కేంద్ర ప్రభుత్వం గాని, ఆ భూమిలో కొంత మునక ప్రాంతం ఉంది. హ్మ్. ఆ మునక ప్రాంతంలో మాకు మీరు ఇస్తామంటున్నారు. అక్కడ మేము కార్యాలయాలను మేము ఎట్లా కడతాము? అందుకని ఆ ప్రాంతం మినహా వేరే చోట మాకు భూమి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగినట్టుగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా మనకి చెప్పారు. పోనీ రాష్ట్ర ప్రభుత్వం అదేమన్నా అసాధ్యమా? ఒకవేళ మునక ఉండేటువంటి భూమి కాకపోతే బయట ఎక్కడైనా ఆ మేరకు భూమి విశాఖపట్నంలో భూమికి కొరత ఏమి లేదు కదా! ఎందుకంటే హ్మ్. అదే వైసీపీ అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి హడావుడి చేసింది కదా! అవును సార్. అందువలన విశాఖ రైల్వే జోన్‌కి భూమి దొరకని పరిస్థితి ఏమి కాదు. కానీ హ్మ్. ఆ విధమైనటువంటి చర్యల్ని వైసీపీ ప్రభుత్వం తీసుకోలేదు. మీరు గట్టిగా భూమి ఇవ్వండి అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అడగలేదు. ఇద్దరు హ్మ్. కూడా దాన్ని నిర్లక్ష్యం చేశారు. అందువలన ఇప్పుడు మళ్ళా అధికారానికి ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. అక్కడ మళ్ళా వచ్చింది. ఇప్పుడు మళ్ళా చర్చలు జరపడం ఏమిటి ఇక్కడ? నేరుగా అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఆ భూమి బదులు ఇంకొక భూమి ఇవ్వటమే కదా అవును సమస్య. సార్. హ్మ్. అది ఇవ్వడానికి మంత్రివర్గంలో అదేమన్నా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం లేకపోవడం, లేకపోతే ఏదన్నా వివాదాస్పద భూముల మీద ఏమన్నా వివాదాస్పదం ఉంటే అది వేరు. కానీ హ్మ్. ఫ్రెష్‌గా వేరొక చోట భూమి ఇవ్వడానికి మళ్ళా చర్చలు జరపడం ఏమిటి? హ్మ్. అంటే చర్చల పేరుతోటి మళ్ళా దీన్నేమన్నా కాలక్షేపం చేస్తున్నారా అనేటువంటి ప్రశ్నొస్తది. అందుకని హ్మ్. రైల్వే మంత్రి గారు స్పష్టంగా ఏం చెప్పారు? లేదా ఆ చెప్పినటువంటి దాని మీద మీడియాలో ఏం వార్తలు వచ్చాయి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే, ఇందులో చర్చలు జరిపేదేమీ లేదు. హ్మ్. జరపాల్సింది కూడా ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం గతంలో కోరినట్టుగా రాష్ట్ర ప్రభుత్వము రైల్వే అధికారులకు
నచ్చేటువంటి భూమిని అక్కడ కేటాయించడం తప్ప కేంద్రంతో సంప్రదింపులు లేదా లావాదేవీలు బేరసారాలు ఇలాంటివి ఏమీ లేవు. అందువల్ల అటువంటి ప్రయత్నం వెంటనే చంద్రబాబు నాయుడు సర్కారు తీసుకోవాలి. విశాఖ రైల్వే జోన్ ని వెంటనే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి. అయితే అది తీసుకుంటుందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అంటే గతంలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు సంసిద్ధంగా లేరు, వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని దాన్ని బయటికి చెప్పలేక ఏదో ఒక కారణాలతోటి దాన్ని సాకారం కాకుండా ఆలస్యం చేశారు అనేటువంటి విమర్శలు గతంలో వచ్చాయి. ఇప్పుడు అదే అక్కడ ఒరిస్సాలో ఏకంగా అధికారానికే వచ్చింది. అందువల్ల అధికారానికి వచ్చినప్పుడు మరి విశాఖ రైల్వే జోన్ లో కనుక ఏర్పడేట్లయితే మరి ఒరిస్సాకి జరిగే నష్టం ఏమిటో నాకైతే అర్థం కాదు. అదే ఎందుకంటారు సార్ మరి ఎందుకు బీజేపీ నాయకులు ఇప్పుడు అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ఏపీలో కూడా ఇప్పుడు అయితే వాళ్ళ మార్క్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేశారు, క్రియేట్ కూడా చేశారు. ఎందుకు మరి ఒరిస్సా అక్కడ వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు ఇది? ఒకవేళ ఇప్పుడు చూస్తుంటే కొన్ని విజయనగరం కూడా ప్రాంతాలు ఒరిస్సాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కానీ లేదా ఇప్పుడు ఈ కొత్త జోన్ రైల్వే జోన్ ఏర్పాటు చేసేట్లయితే లాభసాటిగా ఉండేటువంటి కొన్ని ఇప్పుడు కేకే లైన్ కానీ ఇటువంటివన్నీ కూడా ఈ జోన్ లోకి వచ్చేట్లయితే ఒరిస్సాలో ఉన్నటువంటి రైల్వే జోన్ కి నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయనేది గతంలో వచ్చినటువంటి వార్తలు. ఏమైనప్పటికీ ఏ జోన్ లో ఏ ప్రాంతం ఉన్నా కానీ వచ్చేటువంటి ఆదాయం రైల్వేలకే తప్ప రాష్ట్రాలకు కాదు కదా. అవును సార్, అవును. ఈ రాష్ట్రంలో రైల్వే జోన్ అయినా ఒరిస్సాలో ఉన్నటువంటి రైల్వే జోన్ అయినా అది కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఆదాయం తప్ప మరొకటి కాదు. అందువల్ల దానిలో ఉన్నటువంటి నిజాలు ఏమిటనేటువంటిది దాంతో మనకి నిమిత్తం లేదు. రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి రైల్వే జోన్ ఏర్పాటు అనేటువంటిది వాగ్దానం. ఆ వాగ్దానాన్ని అమలు జరపాలి. దానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి ఇవ్వాలి. ఆ భూమిలో కేంద్ర ప్రభుత్వం జోన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది ఇదే. ఇది కాకుండా ఇంకేదైనా రాజకీయం కనుక చేసేట్లయితే అది తెలుగుదేశం పార్టీకి బీజేపీకి కూడా రాజకీయంగా నష్టదాయకంగా పరిణమించే అవకాశం ఉంది. అందువల్ల ఏం చేస్తారు అనేటువంటిది మనం చూడాలి. అట్లనే ఇప్పుడు చూస్తుంటే విజయనగరం వరకు 3వ లైన్ నిర్మాణానికి ఆమోదం కూడా పొందింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి, మనం వార్తలలో చూస్తున్నాం. సో ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు ఈ ట్రాక్స్ ఇవన్నీ కూడా 3వ లైన్ ఇవన్నీ కూడా అయ్యేది ఎప్పటి వరకు అవుతుంది ఏంటి? ఎందుకు ఇందాక మీరు మనం చెప్పారు కేవలం భూమి కేటాయించడానికి ఎందుకు చర్చలు అని చెప్పారు. మరి భూమి కేటాయించడానికి చర్చలు ఎందుకు? మరి లైన్ ఇవన్నీ ఆమోదమైన ఇవన్నీ అవ్వాలంటే ఎంత టైం వరకు పట్టే అవకాశం ఉందంటారు సార్? 3వ లైన్ ఏర్పాటుకి రైల్వే జోన్ కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు అంటే రైల్వే జోన్ అనేటువంటిది ఒక అడ్మినిస్ట్రేటివ్ జోన్ అంతే తప్ప రైల్లో 3వ లైన్ వేయడం అనేటువంటిది అది మొత్తం ఇప్పటికే ఉన్నటువంటి 2 జంట రైలు మార్గాల మీద ఉన్నటువంటి ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి 3వ లైన్. అది ఒక హౌరా చెన్నై కాకుండా న్యూఢిల్లీ చెన్నై మార్గంలో కూడా ఇప్పుడు కాజీపేట విజయవాడ ఈ మార్గంలో కూడా 3వ ట్రాక్ వేస్తున్నారు కదా. అందుకే జోన్ ఏర్పాటుకి రైల్వే ట్రాక్ల ఏర్పాటుకి సంబంధం లేదు. ఆ ట్రాక్ అనేటువంటిది అది ఒక నిరంతర ప్రాసెస్, డెవలప్మెంట్ ప్రాసెస్. అది దశల వారీగా దాన్ని వేస్తూ ఉన్నారు. అందుకని దానికి దీనికి ఏమి సంబంధం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.